2025 డిసెంబర్ 11న స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్ల నిర్వహణ, సిబ్బంది, పోలింగ్ సామాగ్రి, డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్, వెహికల్ అరేంజ్‌మెంట్, సెంటర్‌లో సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించడం, ముఖ్యంగా మహిళా ఆఫీసర్లకు సరైన సదుపాయం అంటే రిజల్ట్ అనౌన్స్ అయ్యేంత వరకు మహిళా సిబ్బంది అందరూ కూడా సెంటర్‌లోనే ఉండాల్సి ఉంటుంది. అనౌన్స్ చేసి ఇంటికి చేరుకునేసరికి ఏ రాత్రిపూట అవుతుంది. అట్లాంటి వారికి ఎలాంటి సదుపాయాలు అనేది, అలాగే ఓటింగ్ ప్రక్రియ కొరకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో ఎంపీడీఓ శ్రీకాంత్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మండలానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, మరోవైపు పరిపాలనా అధికారిగా సక్సెస్ఫుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి నూతన ఎంపీడీఓ శ్రీకాంత్ గారు ఇటీవలే టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ 1 నుండి సెలెక్ట్ అయ్యి మన మండలానికి రావడం చాలా సంతోషకరం. అలాగే వారు నిర్వర్తించే విధులు పాలనాపరమైన, విద్యాపరమైనటువంటి బాధ్యతలు నిర్వహించే క్రమంలో సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. నమస్కారం అండి. టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్ 1 నుండి సెలెక్ట్ అయ్యి మా మల్లాపూర్ మండలానికి రావడం మాకెంతో ఆనందకరం. సో ఇట్లాంటి పాలనాపరమైనటువంటి ఎగ్జిక్యూటివ్ అంశాల్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీకు ముందుగా శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ ద మండల్ అండి. సో ఇటీవల టీఎస్పీసీ ద్వారా గ్రూప్ 1లో రిక్రూట్మెంట్ అయ్యి కొత్తగా మల్లాపూర్ మండలం ఎంపీడీఓ అండ్ సీఈఓ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో పాలనాపరమైన బాధ్యతతో పాటు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం కూడా ఇది ఒక టాస్క్ లాగా ఉంది మాకు. అట్ ది సేమ్ టైం దాన్ని 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో ఎప్పుడైతే రెండో విడత గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందో ఆ రోజు నుంచి మా సిబ్బంది మేము అందరం కూడా ప్రిపరేషన్లో ఉన్నాము. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ చేసుకున్నాము. అండ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతిదీ ట్రైనింగ్ ఇచ్చడం, సిబ్బందికి కానీ, ఆర్ఓస్ కానీ, పిఓస్ కానీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రాపర్గా వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ సెషన్ పెట్టడం జరిగింది. సో వాళ్ళకు కూడా ప్రాపర్ ట్రైనింగ్, ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్కి లేకుండా, అబ్స్టాకిల్ లేకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళు ప్రాపర్గా క్లోజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనం నామినేషన్ కూడా తీసుకోవడం జరిగింది. స్క్రూటినీ అయిపోయింది అండ్ విత్డ్రాల్ నామినేషన్ కూడా అయిపోయింది. ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా లిస్ట్ అయిపోయింది. అండ్ మనకు 11th రోజు మార్నింగ్ 7 to 1 o'clock పోల్ ఉంటుంది. సో దానికి సంబంధించి ప్రిపరేటరీ వర్క్స్ కూడా అయిపోయినాయి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్, పోలింగ్ మెటీరియల్ అలొకేషన్, సెగ్రిగేషన్ అంతా అయిపోయింది మన దగ్గర. సో ఆల్మోస్ట్ రెడీ ఫర్ గో పోల్ అని చెప్పచ్చు. ఓకే సార్, అలాగే ఈ ఎలక్షన్ టైంలో నిర్వహణ, సిబ్బంది, మెటీరియల్ షిఫ్టింగ్ ఇలాంటి అంశాల గురించి కొంత. పోలింగ్ మీటర్ అని మాకు ఏ రోజైతే నోటిఫికేషన్ వెలువడిందో ఆ రోజు తర్వాత మాకు పోలింగ్ మీటర్ రావడం జరిగింది. దానికి సంబంధించిన స్టేషనరీ కానీ, నాన్ స్టాట్యుటరీ కానీ, బ్యాలెట్ పేపర్స్ కానీ అవన్నీ సేఫ్ కస్టడీలో తీసుకొచ్చాము. అవి సేఫ్గా ఉన్నాయి పిఎస్లో. సో రిమైనింగ్ స్టాట్యుటరీ ఐటమ్, స్టేషనరీ ఏవైతే ఉన్నాయో సెగ్రిగేషన్ అయిపోయింది పీలేస్ వైజ్గా. సో వాళ్ళకి ఒక 10-20% ఎక్సెసైజ్ ఇస్తున్నాం. ఎందుకంటే షార్ట్ ఫాల్ రాకుండా ఎక్సెసైజ్ ఇస్తున్నాం. వాళ్ళకి పంపించేసినాం. అండ్ సిబ్బంది కూడా వాళ్ళతో వెరిఫై చేయించుకుంటున్నాం. ఇంకా రిక్వైర్మెంట్ ఉందా, కావాల్సి ఉంటే వాళ్ళకి ఎక్సైజ్ కూడా ఇచ్చేస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన ఐటమ్తో పాటు రిజర్వ్ కూడా ఇచ్చేస్తున్నాం. యూజ్ చేసుకుని రిమైనింగ్ మాకు రిటర్న్ చేస్తారు. సో వాళ్ళ దాని స్టాట్యుటరీ ఫార్మ్స్ ఉంటాయి, కొన్ని ఫార్మ్స్ కానీ లైక్ మెటల్ సీలింగ్స్ ఇవన్నీ ఉంటాయి. కొంచెం కాన్ఫిడెన్షియల్ ఐటమ్స్ ఉంటాయి అవి. సో వాళ్ళకి పర్సనల్గా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది, కాన్ఫిడెన్షియల్ ఐటమ్స్ కాబట్టి. ఈ డిస్ట్రిబ్యూషన్ సమయంలో కొంచెం గందరగోళానికి గురవుతుంటారు. ఇంకేం చేసామంటే మేము బ్యాచ్ వైజ్ పెట్టేసాము. ఎట్లా అంటే ఒక రూట్లో ఒక రూట్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గొర్రెపల్లి రూట్ అని పెట్టేసుకుంటాం. గొర్రెపల్లి, వెంపేటి, వెంకటరావుపేట ఒక లైన్లో ఉంటాయి. సో వాటికి సంబంధించిన సిబ్బంది వివరాలు రూట్ ఆఫీసర్, జోన్ ఆఫీసర్ వాళ్ళకి ఇచ్చేస్తాం. సో ఆటోమేటిక్గా క్లాష్ అనేది ఎక్కడ ఉండదు. కౌంటర్స్ పెట్టి ఆ కౌంటర్ నుంచి తీసుకొని వాళ్ళ రూట్ ఆఫీసర్ అటాచ్ అయిపోతారు. సో వాళ్ళు వెళ్ళి ఎక్కడ నుంచి మార్కెట్ యార్డ్ నుంచి స్టార్ట్ అవుతాయి, వాళ్ళు పోలింగ్ స్టేషన్ డ్రాప్ చేసే వరకు రూట్ ఆఫీసర్ ఉంటారు. సో మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అయిపోతుంది ప్రాసెస్. ఆల్మోస్ట్ 5-6 లోపలనే ఇది క్లోజ్ అయిపోతుంది. వాళ్ళకి సేఫ్గా చేరుతారు వాళ్ళు. మళ్ళీ రిసీవింగ్లో కూడా మనకి ఇది యాక్చువల్గా జనరల్ ఎలక్షన్లో ఉన్నాయంటే పోలింగ్ ఒక దగ్గర, కౌంటింగ్ ఒక దగ్గర ఉంటుంది. కానీ గ్రామ పంచాయతీకి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే సేమ్ డే పోలింగ్ ఉంటుంది, సేమ్ డేనే ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. కొంచెం లాంగ్ ప్రాసెస్ ఇది. మన ఉదయం మార్నింగ్ 7 to 1 o'clock ఎలక్షన్ అవుతే 2 తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో 2 to అది అప్ టు టైం అనేది మనం డిసైడ్ చేయలేం. లైక్ ఓటర్ని బట్టి డిసైడ్ అయ్యింది. చిన్న జీపీ అనుకుని తొందరగా అయిపోతుంది. మల్లాపూర్ లాంటి హెడ్ క్వార్టర్ తీసుకుంటే ఆల్మోస్ట్
6 to 7 అవర్స్ పడుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 5300 ఓటర్స్ ఉన్నారు మా దగ్గర. సో ఇట్లాంటి జీపీస్కి కొంచెం ఎక్సెస్ స్టాఫ్ను అడిషనల్ రిజర్వ్ చేసి పెట్టాము. వీళ్ళు ఏంటంటే ఏ నైట్ వచ్చినా కూడా వీళ్ళకి అసిస్ట్ చేయడానికి జోనల్ ఆఫీసర్ని పెట్టాము. ఇద్దరు జీపీస్ దగ్గర ఒక ఇద్దరు రూట్ ఆఫీసర్ ఎక్సెస్ పెట్టాము, ప్లస్ ఒక రిజర్వ్ ఆఫీసర్ని పెట్టాము, అండ్ ఒక లైజన్ ఆఫీసర్ని కూడా పెట్టాము, స్పెషల్ ఆఫీసర్ని. ఈ వెహికల్ అరేంజ్మెంట్స్ రూట్ వైజ్ బస్సెస్ పెట్టేసాము. మెటీరియల్ ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకి, రూట్ వైజ్ వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ రూట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఇచ్చేసాము ఎవరి వాళ్ళకి. సో వాళ్ళు పర్టికులర్ ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు పిఎస్లో వెళ్ళి కూర్చునే దాకా వాళ్ళు చూసుకుంటారు, ఎట్లాంటి ఇన్కన్వీనియన్స్ ఉండదు. సెంటర్లో ఎలక్షన్ సెంటర్లో వాటికి ఇచ్చే వసతులు ఎలాంటి లోపాలు? వాళ్ళందరికీ యాక్చువల్లీ వాళ్ళకి బేసిక్ కావాల్సిన అమెండిటీస్ అన్ని ప్రొవైడ్ చేసినాము. లైక్ రన్నింగ్ వాటర్ కానీ, వాష్రూమ్స్ కానీ, లైక్ విండోస్, డోర్ వెంటిలేషన్ ఏదైనా అది క్లియర్ చేయించాము. వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా అయిపోయినాయి. ముఖ్యంగా మహిళా ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో స్పెషల్ కేర్ తీసుకున్నాము. ఎక్కడైతే వాళ్ళు అలర్ట్ అవుతుందో ఒక ఉమెన్ అసిస్టెన్స్ కూడా అక్కడ పెట్టించాం. పంచాయత్ సెక్రటరీతో పాటు ఒక ఉమెన్ అసిస్టెన్స్ పెట్టి వాళ్ళకి ఏమైనా స్టార్టర్ రిక్వైర్మెంట్స్ ఉంటే పర్సనల్గా వాళ్ళు చెప్పేసి. ఎలక్షన్ పూర్తి చేసుకుని వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి నైట్ లేట్ అవుతుంది. సో దీనికోసం యాక్చువల్ ఒక ప్లాన్ ఇస్తాం. ఏంటంటే ఎవరైతే ఎర్లీగా వస్తున్నారో వారిని ఎర్లీగా పంపించే ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు సేఫ్ వాళ్ళ ఓన్ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక స్పెషల్ బస్ బంద్ పంపించే ప్రయత్నం చేస్తున్నాం. లైక్ జైత్యాల అనుకోండి, జైత్యాలకు సర్టెన్ మెంబర్స్ అవుతే సపరేట్గా వాళ్ళని డ్రాప్ చేయడం వెళ్ళడానికి ఒక బస్ అరేంజ్ చేస్తున్నాం. సరే, ఇవన్నీ ఒక పాలనాపరమైన అంశాలు, ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ ఇట్లాంటివి. ఇది కాకుండా ప్రజలకి ఎలా ఏం చెప్తారు మీరు? సో ఎంపీడీగా ఛార్జెస్ ఉన్నది నేను మొదటి రోజు కూడా అదే చెప్పాను, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నా దగ్గర రావచ్చు, నన్ను యాక్సెస్ చేయొచ్చు, నన్ను కలవచ్చు. మా ఇంపార్టెన్స్ మెయిన్ ఏంటంటే శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్. ఎవరు కూడా శానిటేషన్ దగ్గర ఇబ్బంది పడద్దు. సో దాని గురించి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ లెవెల్ ఎవరికైనా కూడా ఎలాంటి శానిటేషన్ కంప్లైంట్ ఉన్నా మీరు మీ పిఎస్కి ఇచ్చేయచ్చు. ఆ లెవెల్లో సాల్వ్ కాకపోతే ఇమీడియట్గా నాకు చెప్పవచ్చు, సాల్వ్ చేస్తాం. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అనేది ఫీల్ అవ్వద్దు. అందుకే పోలింగ్ డే రోజు కూడా పబ్లిక్ కన్వీనియన్స్ కోసం ఆల్రెడీ ఓటర్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది, ఈరోజు అయిపోతుంది మోస్ట్లీ. అండ్ మీకు ఏదైనా ఓటర్ అసిస్టెన్స్ కావాలన్నా మేము హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాం ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర. వాళ్ళు అక్కడ అసిస్ట్ చేస్తారు, మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే సార్, ఇది ఎలక్షన్ ప్రజలు కావచ్చు, పౌరులు ఓటేసే ప్రతి పౌరుడు కావచ్చు, ఎలక్షన్కి సంబంధించినటువంటి స్టాఫ్ ఇలాంటి అంశాల్లో చాలా చక్కటి వివరణ ఇచ్చారు. వీటితో పాటు ఇంకొంచెం పర్సనలైజ్ అంశానికి వెళ్తే ఒకటే, ఓట్ ఈజ్ యువర్ రైట్. సో అందరూ ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా పాల్గొనాలి. మీకు లేట్ అయిందని అట్లా ఏం లేదు. మార్నింగ్ 7 o'clock నుండి 1 o'clock దాకా కూడా అవకాశం ఇస్తాం. ఇన్ కేసు 1 లోపల మీరు ఇన్ బౌండరీలో ఉంటే కూడా ఎక్సెస్ టైం ఇచ్చి కూడా ఇస్తాం. వాళ్ళు ఇన్ బౌండరీ లోపల ఉండాలి. పోలింగ్ స్టేషన్ బౌండరీ లోపల ఉంటే అప్ టు ఇంకా 1 hour తర్వాత గ్రేస్ టైం ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత గేట్ క్లోజింగ్ తర్వాత కూడా వాళ్ళకి స్లిప్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ వాళ్ళకి అవకాశం ఇస్తాం. మేము కోరుకునే ఒకటి 100% పోలింగ్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. సో ఇది అండి మన ఎంపీడీఓ గారు ప్రజలకు కానీ పౌరులకు ఓటేసే ప్రతి పౌరుడికి కానీ ఎలక్షన్ స్టాఫ్కి సంబంధించినటువంటి అంశాలు అనేక విషయాలు మనకు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.